దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్డిఎఫ్సి తమ రుణ గ్రహీతలకు తీపి కబూరు అందించింది. బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత లెండింగ్ రేట్లను ఎంపిక చేసిన కాల పరిమితులపై తగ్గించినట్లు ప్రకటించింది. వివిధ టెన్యూర్లపై 5 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేట్లను తగ్గించినట్లు తాజాగా ప్రకటించింది. ఈ సవరించిన కొత్త వడ్డీ రేట్లను ఆగస్టు 7 నుంచి అమల్లోకి తెచ్చినట్లు తన అధికారిక బ్యాంక్ వెబ్సైట్లో పేర్కొంది. మరి ఏ టెన్యూర్ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గాయి, కొత్త వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం. ఈ వడ్డీ రేట్ల తగ్గింపుతో MCLR తో అనుసంధానించిన హోమ్ లోన్, పర్సనల్ లోన్, కార్ లోన్ వంటి వివిధ రుణాలు తీసుకున్న వారిపై వడ్డీ భారం స్వల్పంగా తగ్గనుంది. దీంతో నెల నెలా చెల్లించాల్సిన ఈఎంఐల భారం తగ్గుతుంది. అయితే ఈ సవరణ అనేది ఫ్లోటింగ్ రేటు వడ్డీ ఎంచుకున్న వారికి వర్తిస్తుంది. అలాగే కొత్తగా రుణాలు తీసుకున్న వారికి ఆటోమేటిక్గా తగ్గించిన వడ్డీ రేట్ల ప్రకారమే రుణాలు మంజూరు చేస్తారు. సవరణ తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంకులో MCLR రేట్ల కాల పరిమితిని బట్టి 8% నుంచి 8.65%గా ఉన్నాయి. ఓవర్ నైట్ MCLR రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గించి 8.05% నుంచి 8%కి సవరించారు. నెల రోజుల MCLR రేటును సైతం 5 బేసిస్ పాయింట్లు తగ్గించి 8.05% నుంచి 8%కి కుదించారు. 3 నెలల MCLR రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో 8.20% నుంచి 8.15%కి తగ్గింది. 6 నెలల MCLR రేటును సైతం 5 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో 8.35% నుంచి 8.30%కి తగ్గింది. 1 సంవత్సరం MCLR రేటు సైతం 5 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో 8.45% నుంచి 8.40%కి తగ్గింది. 2 ఏళ్ల MCLR రేటులో ఎలాంటి మార్పు చేయకుండా 8.55%గా ఉంది. 3 సంవత్సరాల MCLR రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో 8.70% నుంచి 8.65%కి తగ్గింది. మరోవైపు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ప్రస్తుతం తన బేస్ రేటును 8.80% నుంచి 8.70%కి తగ్గించింది. అలాగే బెంచ్ మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటును 17.30% నుంచి 17.20%కి తగ్గించింది. ఇక ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను బ్యాంకు సాధారణ పౌరులకు 2.75% నుంచి 6.50% వరకు, సీనియర్ సిటిజన్లకు 3.25% నుంచి 7% వరకు అందిస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.